తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా రాయదుర్గం వస్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి ఘనంగా స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. రాయదుర్గం పట్టణంలో 15,000 మందికి తగ్గకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలతో స్వాగత ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. యువ నాయకుడు, ఒక ముఖ్యమంత్రికి మనవడు, మరో ముఖ్యమంత్రి కొడుకు, ఈరోజు జాతీయ స్థాయి యువ నాయకుల్లో అత్యంత ప్రభావశీలవంతమైన నేతగా ఎదుగుతున్న నారా లోకేష్ బాబు గారు 2 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాయదుర్గానికి తొలిసారిగా వస్తూ ఉన్నారు. ఇది మాకు వచ్చిన ఒక సువర్ణ అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక నియోజకవర్గాల్లో లోకేష్ బాబు గారు పర్యటిస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రైవేటు కార్యక్రమాలు, అట్లాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో పూర్తిగా పార్టీ కార్యక్రమం, చిన్న ప్రైవేటు కార్యక్రమం మాత్రమే ఉంది, ప్రభుత్వ కార్యక్రమం లేదు. సో తెలుగుదేశం పార్టీ బలగాన్ని చాటుకోవడానికి మాకు లభించిన ఒక సువర్ణ అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. సాధారణంగా అధికారిక హోదాల్లో ఉన్న నాయకులు వస్తే ఏర్పాట్లన్నీ ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. ప్రభుత్వమే మిగతా అంటే సంబంధిత మనుషులను తీసుకురావడం కానీ, ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కానీ పాలు పంచుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వాన్ని ఉపయోగించుకోకుండా పార్టీ పరంగా మేము చేస్తున్న కార్యక్రమం. అట్లాగే కనేకల్లు క్రాస్లో సుజలాన్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ప్రమేయం ఎక్కడా లేదు ఈ కార్యక్రమాల్లో. మొత్తం రోజంతా మనతోనే గడపబోతా ఉన్నారు లోకేష్ బాబు గారు. కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నారు, 1000 మంది కార్యకర్తలను కలుసుకుంటా ఉన్నారు. దీనివల్ల ఈ ప్రాంత ప్రజల అవసరాలు, భవిష్యత్తులో ఇక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ఆయనకు మరింత స్పష్టత వచ్చేదానికి అవకాశం వస్తుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలున్నా 2 ఏళ్లలో లోకేష్ బాబు గారు రాయదుర్గం నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, విద్యా వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు విద్యా వ్యవస్థలో మనం ఎప్పుడూ చూసి ఎరగం. రాయదుర్గం నియోజకవర్గంలో 75 ఏళ్ల కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 51 హై స్కూళ్ళు ఉన్నాయి. మొన్నటి వరకు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక్క రాయదుర్గం నియోజకవర్గానికే 21 హై స్కూళ్ళు ఇచ్చారు. అప్గ్రేడ్ చేశాం. ఇప్పుడు 72 అయ్యాయి. అంటే 75 ఏళ్లలో జరిగిన అభివృద్ధి విద్యాపరంగా దాంట్లో సగం 2 ఏళ్లలో చేసి చూపించిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. బహుశా ఈ 175 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇన్ని హై స్కూళ్ళు ఒకేసారి ఏర్పడిన నియోజకవర్గం, ప్రాంతం ఉండదు. అది రాయదుర్గం సొంతం. రాయదుర్గానికి లోకేష్ బాబు గారు ఇచ్చిన వరం. దీనివల్ల పేద కుటుంబాల్లో అక్షరాస్యత పెరుగుతుంది, పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఉపాధ్యాయ నియామకాల్లో కూడా మనకు పెద్దపీట వేశాడు. జిల్లాలో 748 ఉపాధ్యాయ పోస్టుల నియామకం జరిగితే రాయదుర్గానికి 246 పోస్టులను మంజూరు చేశారు. అంటే 1/3 32.89% మంది
ఉపాధ్యాయులను రాయదుర్గ నియోజకవర్గానికి ఇచ్చారు. అంటే వెనుకబడిన ప్రాంతంలో విద్యా వ్యాప్తికి, విద్యా విస్తరణకు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు లోకేష్ బాబు గారు ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీంతో పాటు నేను 2 సార్లు కలిసినప్పుడు కూడా ఇంకా మాకు ఖాళీలు ఉన్నాయి. 246 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ మొత్తం జిల్లాకి ఇస్తే దాంట్లో 178 424 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు జిల్లాకి ఇస్తే 178 ఒక్క రాయదుర్గానికే ఇచ్చారు. అంటే ఈ రెండు కలిపితే 246 ప్లస్ 178 424 మందిని ఉపాధ్యాయులు కానీ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని కానీ ఇచ్చిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. దీన్ని బట్టి రాయదుర్గం అంటే చంద్రబాబు నాయుడు గారికే కాదు, నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన ప్రేమ, అభిమానము ఉందనే దానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. ఇదే కాకుండా ఈరోజు మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి, ఉన్న వాటిని విస్తరించడానికి ఒక కార్యక్రమం తీసుకుంది ప్రభుత్వం. దీంట్లో మొత్తము జిల్లా వ్యాప్తంగా 372 పాఠశాలలను ఎంపిక చేశారు. 7 నియోజకవర్గాలు ప్లస్ రాప్తాడు, ఆత్మకూరు కలిస్తే అనంతపురం జిల్లా అవుతుంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 372 పాఠశాలలను మనబడి మన భవిష్యత్తు కింద ఎంపిక చేస్తే అందులో రాయదుర్గం వాటా ఏంటంటే 94. 372 పాఠశాలల్లో 94 మనకే ఉన్నాయి. జిల్లా అంతా 588 పనులు చేస్తా ఉంటే మన దగ్గరే 180 పనులు ఈ పాఠశాలల్లో చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 360 కోట్లు ఖర్చు చేస్తా ఉంటే మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద ఒక్క రాయదుర్గంలోనే 92 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇది రాయదుర్గానికి నారా లోకేష్ బాబు గారు ఇస్తున్న ప్రాధాన్యం, విద్యకు ఆయన వేస్తున్న పెద్దపీట. వెనుకబడిన వర్గాలు అధికంగా ఉండే ప్రాంతం, బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం, పేదలు అట్లాగే వలస కార్మికులు, వలస కూలీలు అధికంగా ఉండే ప్రాంతం. రాయదుర్గాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని ప్రతి అంశంలోనూ రాయదుర్గానికి పెద్దపీట వేస్తా ఉన్నాడు. జిల్లాకు 100 రూపాయలు ఇస్తే 33 రూపాయలు నాకు ఇస్తా ఉన్నాడు. ఇంతకంటే ఏ నాయకుడు, బహుశా మంగళగిరికి కూడా ఆయన ఇన్ని నిధులు ఇచ్చినాడు, మనకిస్తా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాయదుర్గం నియోజకవర్గానికి అభివృద్ధిని పరిచయం చేశాం. 14-19 మధ్యకాలంలో ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి ప్రారంభం చేశాం 2 ఏళ్ల కాలంలో. ఈరోజు నారా లోకేష్ బాబు గారి ప్రోత్సాహంతో, సహకారంతో విద్యలో ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం.